రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నీలి విప్లవంపై మత్స్యకారుల జీవితాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపల పంట పండించిన మత్స్య సొసైటీలు ఇప్పుడు పని లేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. చేప పిల్లలు చెరువులు కుంటలకు ఎప్పుడు చేరుతాయో తెలియక మత్స్యకారులు సందిగ్ధంలో ఉన్నారు. జూలై మాసానికల్లా చేపల పంపిణీ పూర్తి కావాల్సి ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంకా చేపల పంపిణీ ప్రక్రియ ప్రతిపాదన దశలోనే ఉంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మత్స్యకార సొసైటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేప పిల్లల పంపిణీలతో మధ్య దళారుల లబ్ధి పొందుతున్నారని, కాంట్రాక్ట్ విధానంతో కాకుండా తమ సొసైటీల ఖాతాల్లోనే నగదు బదిలీ చేయాలని కోరుతున్నారు. చేపల సైజు కూడా 3 ఇంచుల కంటే పెద్దదిగా ఇస్తేనే తమకు మేలు జరుగుతుందని మత్స్యకార సొసైటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నీలి విప్లవంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మత్స్యకారుల జీవితాలు అంధకారంలోకి మారినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మత్స్యకారులకు ఇచ్చేటువంటి చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వానలు ఎప్పుడు కురుస్తాయి, ఆ కురిసేటువంటి సందర్భాన్ని బట్టి జూన్లోనూ జూలై కల్లా ఆ ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యేటువంటి సందర్భం ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేప పిల్లల పంపిణీ ఎప్పుడు జరుగుతుందన్నటువంటి అంశంలో ఇటు ముదిరాజులు కావచ్చు, అటు గంగపుత్రులు కావచ్చు, పూర్తిగా ఒక అయోమయమైనటువంటి స్థితిలో, సందిగ్ధమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించి మత్స్యశాఖ అధికారుల దగ్గర కూడా ఒక జవాబు లేనటువంటి పరిస్థితి. మత్స్యకార వృత్తి మీద ఆధారపడి వేల కుటుంబాలు ఉన్నటువంటి సందర్భంలో లక్షలాది మంది ఇదే జీవనాధారంగా గడిపేటువంటి బతికేటువంటి పరిస్థితుల్లో అసలు చేప పిల్లల పంపిణీ ప్రక్రియ జరగక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనతో పాటు కొంతమంది సొసైటీ సభ్యులు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, అధ్యక్షులు ఉన్నటువంటి సందర్భం. ఓవైపు వర్షాలు లేవు, కొన్ని చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. ఆ చెరువులను నీళ్లు లేనటువంటి చెరువుల్లో నీళ్లు నింపి అందులో చేప పిల్లల పంపే ప్రక్రియ జరగాల్సి ఉంది. అసలు ఇప్పటి వరకు మీకు ఏం అప్డేట్ ఉంది? రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, అధికారుల నుంచి మీకు ఎటువంటి సందేశం, ఎటువంటి మెసేజ్ ఉంది? వాళ్ళు ఏం చెప్తున్నారు? గతం ప్రభుత్వం హయాంలో చేప పిల్లల కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఆ ప్రభుత్వంలో మొదటగా ఎక్కువగా మే జూన్ నెలలలో మనం టెండర్ పిలిచి జూలై ఆగస్టులలో చెరువులలో చేపలు పోసే కార్యక్రమం ఉండేది గత ప్రభుత్వంలో. ప్రస్తుతం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి ఆ టెండర్ ఎప్పుడు వేస్తారో తెలియదు, ఎప్పుడు చేప పిల్లలు పోస్తారో తెలియదు. దానికి ఆధారం లేకుండా ఎప్పుడో వాళ్ళకు గుర్తొచ్చినప్పుడు మరి ఆ పోసే కార్యక్రమం నడుస్తుంది. పోయిన సంవత్సరం కూడా ఆగస్టులో కాదు, సెప్టెంబర్లో టెండర్ పిలవడం జరిగింది. నవంబర్ డిసెంబర్లలో చేప పిల్లలు పోయడం జరిగింది. అది కూడా పోసిన మొత్తం 50% చెరువులలోనే చేప పిల్లలు పోయడం జరిగింది. వాస్తవంగా చేప పిల్లలను జూన్ జూలైలలో ఖచ్చితంగా పోతేనే వాటికి ఆ పెరిగే స్థితి వాటికి వస్తుంది. కాబట్టి అప్పుడు మత్స్యకారులు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నది. ఇప్పుడు పోసినా కూడా ఆ చేప పిల్లలు ఎదిగే పరిస్థితి లేదు. మరి ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, సరి అయిన టైంలో చేప పిల్లలు పోసే ఉద్దేశం ఉండాలి. సరైన చేప పిల్లలు ఎట్లాగో మీరు ఖర్చు పెడుతున్నారు, ఆ పైసలను ఏదో జూన్ జూలైలలో చేప పిల్లలు పోస్తే మత్స్యకారులకు లాభం చేకూరుస్తుంది. మరి ఈ టైంలో మరి టెండర్ పిలుస్తూ ఉన్నారు. మేము కూడా ఇప్పుడు కూడా ఆ టెండరు మీరు రద్దు చేసి సొసైటీలకు నేరుగా లబ్ధి చేకూరే విధంగా నగదు బదిలీ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా ఆ చేప సైజు తెలియక, చేప రకం ఏదో తెలియక కూడా ఇబ్బందులు పడి ప్రతి సొసైటీలోనూ కొంత గందరగోళము, కొంత ఆందోళనలు జరిగినటువంటి సందర్భం. ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఈ చేప పిల్లల విషయానికి వస్తే స్టాక్ సైజు కనీసము 2 ఇంచుల నుంచి 3 ఇంచుల సైజు చేప పిల్లలు పోస్తేనే దానికి లాభం చేరుకునే అవకాశం ఉన్నది. కాబట్టి 60 mm చేప పిల్లలే పోస్తూ ఉన్నారు. అది చేప పిల్లలు పోస్తే అది కనీసం 10% కూడా బతికే పరిస్థితి ఉండదు. ఒకవేళ పోయాలనుకుంటే పెద్ద సైజు చేప పిల్లలు పోస్తే మనము ఒక 3 నెలలు 4 నెలల్లో ఒక అర కిలో నుండి కిలో సైజు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ చిన్న చిన్న చేప పిల్లలను రద్దు చేసి పెద్ద చేప పిల్లలు పోసే విధంగా రావాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటివరకు టెండర్లు జరగలేదు, కనీసం ఎప్పుడు చేప పిల్లల పంపిణీ జరుగుతుందన్నటువంటి ఒక మీమాంస, ఒక సందిగ్ధం కొనసాగుతున్నటువంటి మీరు మత్స్యకార సొసైటీల తరఫున ఏం చెప్తారు? ఇప్పుడు సొమ్మొగరిది సోకొగరిది అవుతుంది వాస్తవానికి. ఇప్పుడు మత్స్యకారులకు బడ్జెట్ కేటాయిస్తారు,
ఇది ఏమవుతుందనంటే మధ్య దళారులు బతుకుతారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే నగదు బదిలీ ఇవ్వండి, మీ నాణ్యమైన చేప పిల్లలు మేము సకాలంలో పోసుకుంటాం. మాకు ఇంతవరకు పోయిన సంవత్సరం చేప పిల్లలు ఇవ్వలేదు, కనీసం అధికారుల దగ్గర కూడా ఇచ్చిన సమాచారం కూడా లేదు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, మా మత్స్యకారులు బాగుపడాలన్నా కూడా మీరు నగదు బదిలీ ఇవ్వండి. ప్రతి మత్స్య సహకార సొసైటీకి కూడా మన అధ్యక్షుల వారికి కార్యదర్శి జాయింట్ అకౌంట్ ఉన్నది. మేము ఎవ్రీ ఇయర్ కూడా మేము ఆడిట్లో కూడా చూపిస్తాం. కనీసం అధికారుల దగ్గర కూడా సమాచారం లేదు. మేము పోయిన సంవత్సరం మాకు చేప పిల్లలు ఇవ్వలేదు, ఆ ఇచ్చిన పిల్లలు నాణ్యమైన పిల్లలు కాదు, అవి చిన్న సైజు పిల్లలు. అవి చేపలు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్లో తీసుకుపోయేసరికి పిల్లలు డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. అందుకే ఇవన్నీ కాకుండా మాకు దయచేసి నగదు బదులు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మత్స్యకారుల జీవితాలన్నీ కూడా ఆగం చేసేటువంటి ప్రయత్నమే కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు స్పష్టంగా కనిపిస్తాం. ముఖ్యంగా చాలా చెరువుల్లో నీళ్ళన్నీ కూడా కిందికి పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు రైతు ఏ విధంగా అయితే పంటను ఏదైతే నాట్లను అదనకు వేయకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో మత్స్యకారులు కూడా అలాంటి సందర్భం ఉంటుంది. ఇవాళ ఏ విధమైనటువంటి సందిగ్ధం ఉంది అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఏ విధమైన సూచన చేస్తారు మీరు? చేపలు చెరువులో పట్టుకునే వృత్తిలో ఉన్న వాళ్ళందరం కూడా సభ్యత్వాలు తీసుకున్నదే 75 నుంచి 80 వేల సభ్యత్వాలు ఉన్న మా ముదిరాజులు కానీ, గంగపుత్రులు కానీ, మత్స్యకారులు అందరికీ కూడా ఇన్ని సభ్యత్వాలు ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వం ఏంటంటే మా మీద ప్రేమ పైకి సౌతి ప్రేమ లాగానే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఏంటంటే గత ప్రభుత్వంలో ముదిరాజులకు, మత్స్యకారులందరికీ కూడా, గంగపుత్రులకు, మత్స్యకారులని చెప్పే విధంగా అందరికీ కూడా మోఫా బండ్లు, మాకు ఒక లూనా టీవీఎస్ స్టాంపు బండ్లు కానీ, వ్యాన్లు కానీ, ఆటోలు కానీ, ఫ్రీజర్లతో సహా అన్నీ కూడా సబ్సిడీ మీద మా అందరినీ ఆదుకునే విధంగా గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం ఏంటంటే సవితి ప్రేమలాగా చేప పిల్లలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పడమే కానీ 3 ఏళ్ళల్లో మాకు పోసింది ఒకటేసారి చెల్ల చేపలు. అవి కూడా చిన్న సైజు పిల్లలు. ఆ పిల్లలు తీసుకొచ్చి 1000 అని చెప్పని ఒక బ్యాగ్ తీసుకొని వస్తారు, ఒక ప్యాకెట్. అందులో ఎన్ని చనిపోతాయో తెలియదు, ఎన్ని ఉంటాయో తెలియదు. లెక్క పెట్టే విధంగా మాకు ఏంటంటే 3 ఇంచుల చేప అయితే అవి ఇస్తేనే మేము తీసుకున్నా మాకు లాభము, మీరు ఇచ్చిన దానికి ఫలితం ఉంటుంది. అది ఏదైనా ఆకలైనప్పుడు అన్నం తింటే బాగుంటుంది, కానీ అది కూడా టైం ప్రకారం ఒక సమయం అని అంటే ఏప్రిల్ మేలోనే ఈ వర్షాకాలం అనేది మే జూన్లో స్టార్ట్ అవుతుంది. ఆ వర్షాకాలం అనేది ఉన్నప్పుడు మాత్రమే చేప పిల్లలు పోసుకుంటే అప్పుడు మాత్రమే ఎదుగుదలకు ఆ చేపలు ఎదిగే అవకాశాలు ఉంటాయి. అంతేగాని వీళ్ళు ఇప్పుడు మేము ఇస్తాను కదా అని చెప్పని 117 కోట్లనో 120 కోట్లనో చెప్పి ప్రకటించగానే మా వాళ్ళు ఏదో సంబరపడి తెలియని మా ముదిరాజులు అందరూ అమాయకుల్లాగానే ఉన్నారు. ఎందుకంటే తేయంగానే పాలాభిషేకాలు అయ్యో మా వాళ్ళు ఇస్తాను కదా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాస్తవాలు ఏందనేది కూడా మన మత్స్యకారులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎవరికో ఇస్తే వాళ్ళు టెండర్ తీసుకొని అలా 80% వాళ్ళకు 20% మాత్రమే మా చేప పిల్లలు వస్తున్నాయి. వాస్తవానికి మాకు అన్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకునేది ఏంటంటే, అయ్యా మీరు ఏ డబ్బులైతే మాకు చేప పిల్లలు ఇస్తానంటున్నారో అదే నగదు రూపంగా మీరు మా సొసైటీలు ఉంటాయి, అందరికీ జాయింట్ అకౌంట్ ఉంటుంది, ప్రెసిడెంట్ కార్యదర్శులకు వాళ్లకు మీరు నగదు రూపకంగా మీరు వేస్తే దాంట్లో మా మత్స్యకారులు అందరూ కానీ వీళ్ళందరికీ మేము జమ చేసుకునే ఆనవాయితీ ఉంటుంది. ఆ పైసలకు ఇంకొన్ని పైసలు కలుపుకొని మేము ఏడాదికి ఒకసారి మేము పోసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికీ చేప పిల్లల పంపిణీకి సంబంధించి ఒక స్పష్టత రానటువంటి పరిస్థితుల్లో ఏం చెప్తారు? మా సొసైటీలకు చేప పిల్లలు ఇన్ టైంలో ఇవ్వాలి. అంటే జూన్ జూలైలోనే చేప పిల్లలు ఇవ్వాలి. కానీ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మంచి టైంకు అందించిండ్రు. అట్లా మాకు చేప పిల్లలు పెరిగినాయి. మరి చెర్లల్లో నీళ్లు లేవు, కాలువల ద్వారా నింపలేదు, ఇంతవరకు కాలువ ద్వారా నింపలేదు. కాబట్టి ఆ యొక్క చెర్లను మనం నింపాలి. వాళ్ళు ఇన్ టైంలో మాకు జూన్ జూలైలోనే చేప పిల్లలు అందించాలని కోరుకుంటున్నాం. నగదు బదిలీ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శి అకౌంట్ ఉంటుంది, అకౌంట్కు బదిలీ చేస్తే అవి ఇన్ టైంలో కొనుక్కొని మేము చేప పిల్లల్ని వేసుకుంటాం. ఇప్పటికీ ఇంకా టెండర్ల ప్రక్రియ జరగలేదు. అవి ఆ టెండర్లు ఎప్పుడు పూర్తి కావాలి, ఎప్పుడు ఆ టెండర్దారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే మత్స్య సంపద చేప పిల్లల పంపిణీ ఏ సమయానికి చేసేటువంటి అవకాశం ఉంటుంది? ఇంత నిర్లక్ష్యానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఈ చేప పిల్లల పెంపకం అనేది నగదు ద్వారా మాకు ముద్రా సంఘానికి సభ్యులందరికీ ఇస్తే మేము దాన్ని డేటును బట్టి పెంచుకొని పట్టేసుకుంటాం. మాకు దానివల్ల అవగాహన లేని వాళ్ళకి ఇచ్చేవరకు అవి చిన్న పిల్లలు ఇచ్చేవరకు అవి చనిపోతున్నాయి. పిల్లల పాకెట్ ఎన్నొస్తున్నాయినా కూడా మాకు తెలుస్తలేదు. అది నగదు పరంగా డబ్బులు ఇవ్వాలని కోరుతున్నాం. ఇది మొత్తంగా చూసినట్టయితే పూర్తి స్థాయిలో మత్స్యకారులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్
ప్రభుత్వం ఉన్నప్పుడు మే నెలలోనే టెండర్ల ప్రక్రియ జరిగేది. జూన్ జూలై లోపు చేప పిల్లల పంపిణీ ప్రక్రియ అంతా జరిగేదన్నటువంటి అంశాన్ని చెబుతూనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తిగా మత్స్యకారులను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే చేప పిల్లల పంపిణీకి సంబంధించి మాకే నగదు బదిలీ చేయాలి, దాంతోపాటు చేప పిల్లల సైజు కూడా 3 అంగుళాల పైన ఇస్తేనే అవి ఏ రకం అనేది తెలుస్తుంది, అవి బతకడానికి ఆస్కారం ఉంటుంది, లేకుంటే ట్రాన్స్పోర్టేషన్లోనే సగం వరకు చేపలు చనిపోతున్నాయన్నటువంటి ఆవేదన కూడా మత్స్యకారులు తమ ఆవేదన రూపంలో తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, వరంగల్ జిల్లా నుంచి.